ఆత్మీయ భరోసాకు కొర్రీలు పెట్టద్దు. సర్కార్ కండిషన్లతో అన్యాయం. ఎకరంలోపు రైతులను అర్హులుగా గుర్తించాలి. కోతలు పెట్టకుండా పథకం అమలు చేయాలి. కూలీలందరికీ కూడా ఆత్మీయ భరోసా కల్పించాలి. మెదక్ జిల్లా సమీక్షలో హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంది అంటే హరీష్ రావు చెప్పిండా, కేటీఆర్ చెప్పిండా, కేసీఆర్ చెప్పిండా, కవిత చెప్పిందా, లేకపోతే బీఆర్ఎస్ నేతలు చెప్పిలా, బీజేపీ వాళ్ళు చెప్పిలా, కాంగ్రెస్ వాళ్ళు చెప్పిలా అనేది మ్యాటర్ కాదు. వీళ్ళకి ఇవ్వాలి అనుకుంటే ప్రభుత్వం ప్రజల పక్షాన్ని నిల్చొని ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది. ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎదుగుదలకు సంబంధించి వాళ్ళకి అన్ని రకాలుగా భరోసా కల్పిస్తామంటే ఇస్తుంది. ప్రభుత్వానికి ఇచ్చే ఆలోచన లేదు. ఎందుకంటే 1,34,000 కోట్ల రూపాయల అప్పులు చేసింది. ఆ పైసలన్నీ కూడా ఎక్కడికి పోయినాయి ఇప్పటి వరకు కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది. 1,34,000 కోట్లకు సంబంధించి ఏం చేసింది అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఒక్క రూపాయన్న లెక్క చెప్పిండా రేవంత్ రెడ్డి? చెప్పలే. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఆలోచించాలి. పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్ ఏంది అంటే కేవలం తెచ్చుకుందాం, దాచుకుందాం, దోసుకుందాం అనే ఎపిసోడే నడుస్తుంది అని గతం నుండి కూడా పార్టీలు ఆరోపిస్తున్నాయి. గదే నిజమైపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ రైతులకు సంబంధించి వాళ్ళకి ఆత్మీయ భరోసానా, లేకపోతే రైతులకు సంబంధించి పెట్టుబడి సాయమా, లేకపోతే వాళ్ళకు రైతులకు సంబంధించి రుణమాఫా, లేకపోతే రైతులకు బీమాకు సంబంధించి అందించాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఉంటే అందిస్తుంది. కానీ అలాంటి ఉద్దేశం ఎక్కడా లేదు కదా. అలాంటి ఆలోచన ఉంటే మనం మాట్లాడుకోవాలి, దాని గురించి చర్చించుకోవాలి. దాని గురించి లేనప్పుడు ఇంకేం చేద్దాం? రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదు, చుమ్కా మినిస్టర్. ఏంది? క్రిమినల్ కేసులో రేవంత్ రెడ్డి నెంబర్ 1. బ్లాక్మెయిలర్, చీటర్, బ్రోకర్, ఓటుకు నోటు కేసు దొంగ. జగిత్యాల ఎమ్మెల్యే పైసలకు అమ్ముడు పోయింది. ఎమ్మెల్యే సంజయ్ నా మీద దాడి చేసిన మంత్రి శ్రీధర్ బాబు బెదిరించారు. పై ఆదేశాలతో పోలీసులు రౌడీలా ప్రవర్తించారు. దాడులు చేస్తే ప్రతి దాడులు తప్పవు అంటూ కూడా కౌశిక్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే కౌశిక్ రెడ్డి ఏదైతే సమావేశం కరీంనగర్లో జరిగిన సమావేశంలో మీరు అందరూ కూడా చూడండి. అక్కడ ఏదైతే ఠాగూర్ ఉంటారు, రామగుండం ఎమ్మెల్యే ఏమని రచ్చ చేసిండంటే కౌశిక్ రెడ్డి నువ్వు గతంలో మా పార్టీలో ఉన్నావు, కాంగ్రెస్ పార్టీ అయితే రేవంత్ రెడ్డి వచ్చినాక అది కల్తీ కాంగ్రెస్ అయింది, నిజమైన కాంగ్రెస్ లేదు కాబట్టి అక్కడ నుండి బయటకు వచ్చినా అన్నాడు. దీనికి రామగుండం ఎమ్మెల్యే నొప్పేస్తే మరి సంజయ్ ఏ పార్టీ నుండి వచ్చిండు, ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీ నుండే కాంగ్రెస్లోకి వచ్చిండు కదా అని అన్నాడు. అన్నందుకు ఆయనను సంజయ్ మొట్టమొదటిసారిగా ఆ వీడియోను చాలా క్లారిటీగా స్లో మోషన్లో చూడరు. ఆయన ఇట్లా ఫస్ట్ నెట్టేస్తారు కౌశిక్ రెడ్డిని. నెట్టేసిన తర్వాత ఆయన ఇట్లా అంటాడు. అంటే ఒకసారి మీరు ఆలోచించాలి, ప్రభుత్వం ఎంత కుట్రపూరితంగా నా వాళ్ళు అంటే ఒక లెక్క ప్రయోజనం ఉంటుంది, పరాయి వాళ్ళు అంటే మరో రకమైన ప్రయోజనం ఉన్నట్టుగా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి నిజంగానే దేశంలోనే నెంబర్ 1 క్రిమినల్, దాంట్లో ఎలాంటి డౌట్లు. క్రిమినల్ కేసులలో నెంబర్ 1గా రాష్ట్ర ముఖ్యమంత్రి రికార్డ్ అయితే మొన్న వచ్చింది, మీ అందరికీ తెలిసిన విషయమే. సో పూర్తి స్థాయిలో నెంబర్ 1 క్రిమినల్ కేసులు ఉన్నది ఎవరు అంటే యనుమల రేవంత్ రెడ్డి. ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి పదే వాడుతున్న ఒక అంశం ఉంటుంది, తొక్కుకుంటూ వచ్చిన తొక్కుకుండా గదే జరుగుతున్నది అనేది పాడి కౌశిక్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక అంతకుమించి ఆయన చెప్పేదే ఉన్నది, అందులో వాస్తవమే కదా కౌశిక్ రెడ్డి చెప్పింది, దాంట్లో ఏమున్నదండి. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా మనం చూడాలి. ఏది